సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ఛాతి నొప్పి. అసలు ఛాతి నొప్పి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? తక్కువ వయసులో ఉండి ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పి వస్తున్నట్టయితే, ముఖ్యంగా 30-40 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నప్పుడు కొంతమందికి ఛాతీలో నొప్పి వస్తే వెంటనే నాకు గుండె నొప్పి వచ్చేసింది, గుండెపోటు వచ్చేసింది అని బాధపడిపోతూ వెంటనే హాస్పిటల్కి పరిగెడుతుంటారు. అలా కాకుండా ముందుగా గ్యాస్ లాంటి సమస్య ఉందేమో పరీక్షించుకోవాలి. అంటే కొంతమందికి ఆహారం తీసుకుంటే అది సక్రమంగా జీర్ణం కాక తేన్పుల్లాగా బయటకు వస్తుండడం, కడుపంతా ఉబ్బినట్టు ఉండడం, మోషన్ అంటే మల విరేచనం సక్రమంగా కాలేకపోవడం, ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వీళ్లకు గ్యాస్ సమస్య వల్ల ఛాతీలో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి మల విరేచనం కాకపోయినప్పుడు ఎక్కువ రోజులు అంటే 2-3 రోజుల పాటు మలం లోపలే ఉన్నట్లయితే దానిలోంచి రకరకాల వాయువులు బయలుదేరుతాయి. ఆ వాయువులన్నీ పైకి వస్తుంటాయి. అలా వస్తున్నప్పుడు ముఖ్యంగా ఛాతీ భాగంలో ఈ గుండె కొట్టుకుంటున్నప్పుడు ఆ యొక్క కదలికలు సంకోచ వ్యాకోచాల వల్ల అక్కడ స్థలంలో ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో వాయువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వాయువు ఇక్కడ ఒత్తిడి చేస్తున్నందువల్ల నొప్పి వచ్చే అవకాశాలు ఉంది. ఇలా నొప్పి వచ్చినప్పుడు గుండెకు సంబంధించిన సమస్య లేకపోతే పొట్టకు సంబంధించిన సమస్య తెలుసుకోవాలంటే ఈ యొక్క తినే సోడాను కొద్దిగా నీళ్ళలో కలిపి తాగినట్లయితే వెంటనే ఆ గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తే ఈ నొప్పి తగ్గిపోతుంది. ఇది చాలా తేలికైన చికిత్స. ఇలా తగ్గకపోయినట్లయితేనే కొన్ని పరీక్షల ద్వారా ఈ యొక్క సమస్యను గుర్తించాలి. సుబ్రహ్మణ్యం గారు, ఛాతి నొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఛాతి నొప్పిలో మీకు ఇంతవరకు తెలియజేసిన లక్షణాలు ప్రధానంగా వాతజ హృద్రోగంలో ఉంటుంది. ఈ వాతజ హృద్రోగంలో ముఖ్యంగా ఛాతీలో లాగినట్లుండడం, చిలికినట్లుండడం, కోసినట్లుగా ఉండి ఛాతీలో నొప్పి వస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఉపయోగించబడే ఔషధ మూలికల్లో ప్రధానమైనది పిప్పళ్ళు. పిప్పళ్ళను నిమ్మరసంలో నానబెట్టి తర్వాత ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరో ఔషధం ఇంగువ. ఇంగువను నెయ్యి వేసి దానిలో ఈ యొక్క ఇంగువ ముక్కలను వేసి ఇలా దూరగా వేయించినట్లయితే అది పొంగుతుంది. అలా పొంగిన తర్వాత దించి చల్లారిన తర్వాత బాగా చూర్ణం చేయాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన ఔషధం వాము. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం శొంఠి. శొంఠిని సున్నపు నీటిలో వేసి నానబెట్టి ఎండించి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి దూరగా వేయించి తర్వాత చూర్ణం చేయాలి. అలా చేసినట్లయితేనే ఔషధంగా చాలా బాగా పనిచేస్తుంది. దీనిని కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధం వజ కొమ్ములు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం ఏలకులు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం సైంధవ లవణం. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధం నిమ్మరసం. నిమ్మరసం ముఖ్యంగా మనం ఎంత మూలికలైతే తీసుకున్నామో ఆ మూలికల బరువుకు సమానంగా నిమ్మరసం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మొత్తం మూలికల చూర్ణాలు 100 గ్రాములు అయితే నిమ్మరసం కూడా 100 గ్రాములు ఉండాలి. అలా నిమ్మరసం తీసుకొని ఈ యొక్క మూలికల చూర్ణాలకు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా నూరుతూ మెత్తగా మాత్ర కట్టుకొచ్చిన తర్వాత చిన్న చిన్న మాత్రలు, ముఖ్యంగా కంది గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని నీడన ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారంతో పాటు కానీ లేదా ఆహారానికి ముందు కానీ ఈ యొక్క మాత్రలను తీసుకుంటున్నట్లయితే గుండె నొప్పి కానీ ఛాతీ నొప్పి కానీ రాకుండా కాపాడగలుగుతుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి ఔషధాన్ని మీరు స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించి మంచి ఫలితాలు పొందొచ్చు.